ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పై నెట్వర్క్లో కేవైసీ ఎలా చేయాలో అనేది చూద్దాము. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎవరు దీన్ని స్కిప్ చేయొద్దు, సగం సగం చూడొద్దు. ఎందుకంటే మీరు స్కిప్ చేసినా సగం సగం వీడియో చూసినా మీకు ఏమీ అర్థం కాదు, కేవైసీ మీకు అవ్వదు. నేను స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేలాగా చెబుతాను, మీరు క్లారిటీగా వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది నన్ను క్వశ్చన్ చేసి అడుగుతున్నారు, కేవైసీ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. నేను వాళ్ళందరూ ఒకటే సమాధానం చెబుతున్నాను. కేవైసీ అనేది మన చేతుల్లో లేదు. ఇది మనం ప్రతిరోజు మైనింగ్ చేస్తూ ఉంటే మన మైనింగ్ ఆగిపోయి ఆన్ చేసుకున్న తర్వాత మన కేవైసీకి డిస్ప్లే అవుద్ది. ఇలాగ డిస్ప్లే అవుద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇట్లాగా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఇలాగ మీరు కేవైసీ సబ్మిట్ చేయొచ్చని మనకి డిస్ప్లే అవుద్ది. ఇలా డిస్ప్లే అయినప్పుడు మాత్రమే మనం కేవైసీ చేసుకోవాలి. లేదా రెండో పద్ధతి ఉంది, మాస్ కేవైసీ ద్వారా మనం కేవైసీ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను, మన ఛానల్లో ఉండిద్ది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకు అప్డేట్స్ ఇందులో వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ప్రతిదీ నేను వీడియో రూపంలో పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు మనం ఎలా డిస్ప్లే అయిన తర్వాత ఏం చేయాలంటే, మనకి ఇక్కడ వైలెట్ కలర్లో గో కేవైసీ ఉంది కదా, ఈ గో కేవైసీ మీద క్లిక్ చేయాలి. ఆ గో కేవైసీ మీద క్లిక్ చేసినప్పుడు మనల్ని అది డైరెక్ట్గా ప్రైవ్ బ్రౌజర్లోకి తీసుకెళ్ళిద్ది. మనం ప్రైవ్ బ్రౌజర్లో ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. సో డైరెక్ట్ మనల్ని ప్రైవ్ బ్రౌజర్లో పై కేవైసీలోకి తీసుకొచ్చేసిద్ది. ఈ పై కేవైసీలోకి తీసుకొచ్చిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ కేవైసీ చేసేటప్పుడు మీకు ఆధార్ కార్డు మీ దగ్గర ఉంచుకోవాలి. ఆధార్ కార్డు ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాలి. ఒకవేళ ఆధార్ కార్డు మీ దగ్గర లేకపోతే ఈ కేవైసీ వచ్చిన టైంలో మీరు ఏం చేస్తారంటే, గో కేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయినాక మనకి ఇక్కడ కంట్రీ కోడ్ చూపిస్తుంది కదా, ఈ కంట్రీ కోడ్ దగ్గర మన ఇండియన్ టైప్ చేసి ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి ఐడి టైప్ దగ్గర వచ్చేసి మనకి ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. మనకు అందరికి ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని వదిలేసేయండి. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. ఈ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద 3 ఆప్షన్లు కనపడతా ఉంటే వాటన్నిటి మీద క్లిక్ చేసి అగ్రీ అని క్లిక్ చేయాలి. 3 బాక్సుల మీద క్లిక్ చేసి అగ్రీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి లెట్స్ గో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఓపెన్ అయ్యిద్ది. మనకి ఇలాగ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ మీ దగ్గర ఒకవేళ నైట్ వచ్చినా సరే, మీకు ఎర్లీ మార్నింగ్ వచ్చినా సరే, ఇప్పుడు నేను తర్వాత ఒక గంట ఆగి లేదంటే ఈరోజు కదా రేపు చేసుకుంటా అనుకున్నప్పుడు మీరు ఇంకా బ్యాక్ వచ్చేసేయండి. ఈ యాప్ని క్లోజ్ చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే మీకు కేవైసీ అలా ఉండిపోయిద్ది. మీరు నెక్స్ట్ డే రోజు మీరు మన మైనెట్లోకి వెళ్ళి పై బ్రౌజర్లోకి వెళ్ళినప్పుడు మనకి కేవైసీ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ మనకి ఇలా ఓపెన్ అవుద్ది. మీరు ఎక్కడైతే ఆఫ్ చేశారో అక్కడ ఓపెన్ అవుద్ది. అక్కడి నుంచి చేసుకోవచ్చు. ఓకేనా? మీకు అవైలబిలిటీ లేనప్పుడు మాత్రమే. ఒకవేళ అవైలబిలిటీ ఉంటే కంటిన్యూగా కేవైసీ చేసేసుకోండి. సో ఇలాగ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఓపెన్ అవుద్ది. ఇలాగ ఓపెన్ అయినప్పుడు మనం ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోవాలి. ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో అడిగిద్ది, అది ల్యాండ్స్కేప్లో అడిగిద్ది. ఆ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫొటోస్ తీసి ఇందులో అప్లోడ్ చేయాలి. ఐఆమ్ రెడీ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది. ఐఆమ్ రెడీ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్లా ఓపెన్ అవుద్ది. ఫస్ట్ యాడ్ ఫ్రంట్ ఫోటో ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇలాగ ఓపెన్ అవుద్ది. మనం ఇక్కడ కెమెరా మీద ఇట్లా పట్టుకుంటే దీని మీద పట్టుకుంటే మనకి ఫోటో తీసుకోవడానికి క్లారిటీ వచ్చింది. ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. ఒకవేళ సరిగ్గా లేకపోతే మన పక్కనే డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డస్ట్బిన్ గుర్తు, దాని మీద నొక్కితే డిలీట్ అయిపోద్ది. తర్వాత బ్యాక్ ఫోటో అప్లోడ్ చేయాలి. బ్యాక్ ఫోటోని కూడా చాలా క్లారిటీగా తీసి చేయాలి. గుర్తుపెట్టుకొని చాలా క్లారిటీ ఉండాలి. ఫోటో క్లారిటీగా తీసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత 2 సరిగా ఉన్నాయో లేదో చూసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయాలి. సరిగా లేకపోతే డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇలాగ ఓపెన్ అవుద్ది కదా. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్ వచ్చేసి మనకి అంటే ఇక్కడ నేమ్ అడుగుతుంది, ఇంటి పేరు అడగట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేమ్ దగ్గర గివ్ నేమ్ అని ఉంది కదా బ్రాకెట్లో,
ఆ గేమ్ నేమ్ దగ్గర మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా ఇంటి పేరు నెమలి, నా పేరు లోకేశ్వరరావు. ఇక్కడ నేను ఫస్ట్ ఇంటి పేరు ఎంటర్ చేయకూడదు, నా పేరు ఎంటర్ చేయాలి లోకేశ్వరరావు అని. ఇక్కడ లోకేశ్వరరావు అని ఎంటర్ చేస్తున్నా. తర్వాత మిడిల్ నేమ్ ఉంటుంది, అది వదిలేసేయండి. తర్వాత లాస్ట్ నేమ్కి వచ్చేసి సర్వ్ నేమ్ లేదా ఫ్యామిలీ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ సర్వ్ నేమ్ అంటే మా ఇంటి పేరు ఎంటర్ చేయాలి నెమలి అని. ఫస్ట్ పేరు దగ్గర మీ పేరు ఎంటర్ చేయాలి, తర్వాత దగ్గర మీ సర్వ్ నేమ్ అంటే ఇంటి పేరు ఎంటర్ చేయాలి. అక్కడ అడుగుతుంది, క్లారిటీగా చూసి ఎంటర్ చేయండి. తర్వాత మనం జెండర్ ఎంచుకోవాలి, మేల్ ఆ ఫీమేల్ అనేది. తర్వాత వచ్చేసి మనకి మన డేట్ ఆఫ్ బర్త్ అడిగిద్ది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత మన ఆధార్ కార్డ్ నెంబర్ అడిగిద్ది, ఐడి నెంబరు, ఆధార్ కార్డ్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. నేను ఇవన్నీ మీకు మసక పెట్టేస్తాను, ఎందుకంటే మనకి గూగుల్ వాళ్ళు ఇవన్నీ చూసేస్తే వీడియో ఉంచరు, డిలీట్ చేస్తారు. కాబట్టి మీకు ఈ పేర్లు ఏమి కనపడవు, మీరు కంగారు పడవద్దు. నేను చెబుతున్నా కాబట్టి నా వాయిస్ని బట్టి మీరు చేసేసుకోండి, జాగ్రత్తగా టైప్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఎక్స్పైరీ డేట్ అడిగింది. మనకు ఆధార్ కార్డుకి ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి నో ఎక్స్పైరీ డేట్ మీద ఆ బాక్స్ ఉండిద్ది, ఆ బాక్స్ మీద క్లిక్ చేస్తే తీసేసుకునేది. ఆ తర్వాత మళ్ళీ కంట్రీ అడిగిద్ది. కంట్రీని సెలెక్ట్ చేయండి, ఇండియా అని. ఆ కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇండియా అని క్లిక్ చేయండి. తర్వాత అడ్రస్ అడిగిద్ది. మనకి అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2 అడిగిద్ది. క్లారిటీగా అడ్రస్ ఎంటర్ చేసుకోండి. అడ్రస్ లైన్ 1 దగ్గర మీ డోర్ నెంబరు ప్లస్ స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత లైన్ 2 దగ్గర మీ విలేజ్ నేము లేదంటే పోస్ట్ ఏదైతే ఆ పోస్ట్ విలేజ్ క్లిక్ చేయండి. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మీకు సిటీ అడిగిద్ది, అంటే మీ మండలం ఏదైతే అది సిటీ దగ్గర ఎంటర్ చేయండి. ఆ తర్వాత స్టేట్ అడిగిద్ది, స్టేట్ ఎంటర్ చేయండి. తర్వాత పిన్ కోడ్ అడిగిద్ది, పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి సెల్ఫీ వీడియో అడిగిద్ది, ఐడెంటిటీ అనేది సెల్ఫ్ది. ఆ వీడియో ప్లే అవుతూ ఉండిద్ది, జస్ట్ ఒక 2-3 సెకండ్లు లేదా 4-5 సెకండ్ల దాకా ప్లే అవుద్ది. జస్ట్ మీరు సెల్ఫీ అలా చూస్తూ ఉంటుంటే అదే క్లిక్ అవుద్ది. అది మనం రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ మీద క్లిక్ చేయాలి. మనం అంటే వీడియో రికార్డ్ చేయడానికి రెడీగా ఉంటే మనం రెడీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అది ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయ్యాక స్టార్ట్ రికార్డింగ్ అని ఉండిద్ది, స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేయాలి. ఇలా కళ్ళు కొంచెం పెద్దగా చేసి కొంచెం నవ్వుతూ ఉంటే ఓకే అవుద్ది. మనం ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేయాలి. ఇట్లా ఓపెన్ అవుద్ది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు చూసుకొని క్లిక్ చేసుకోవాలి. ఇట్లా 2-3 సెకండ్ల తర్వాత ఓకే అని పడిద్ది. ఇట్లా ఓకే పడ్డ తర్వాత మనకి మళ్ళీ మన డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. మన డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అయినాయో లేదో, కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని తర్వాత కింద మనకు ఒకటి వచ్చింది సబ్మిట్ కేవైసీ అని. సబ్మిట్ కేవైసీ దగ్గర 1 పై ఛార్జ్ చేసుకుంటారు. అది బాక్స్ మనకు కనపడుతుంది కదా, 1 పై ఛార్జ్ చేసుకున్న బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకు మైనెట్ ఓపెన్ అయిన తర్వాత మన అకౌంట్లోంచి ఒక పై కాయిన్ అనేది వాళ్ళు తీసేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాం కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు వీఆర్ ప్రొసెసింగ్ యువర్ డేటా అని వచ్చింది. ఓకే, ఇట్లాగ మనకు వచ్చిన తర్వాత మన ఐడి కార్డును చూపించిద్ది, మన ఫోటోలు చూపించిద్ది. మన ఫోటోలు చూపించిన తర్వాత ఓకే ఉంటే సబ్మిట్ నొక్కాలి. సబ్మిట్ నొక్కితే ఎస్ డేటా ఈజ్ అక్యూపైడ్ అని చెప్పేసి సబ్మిట్ నొక్కాలి. సబ్మిట్ నొక్కిన తర్వాత మనకి ఇలా తీసుకున్న తర్వాత మనకి కంగ్రాచులేషన్స్ అనే మెసేజ్ వచ్చింది. మనకి ఓకే, మనం ఇంతటితో మనకి కేవైసీ అనేది సబ్మిట్ చేయటం అయిపోయింది. మన తర్వాత స్టేటస్ చూడాలి. ఓకేనా, సి స్టేటస్ అని ఉంది కదా, ఈ సి స్టేటస్ మీద మనం ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఎట్లాగ వచ్చేసిద్ది. సి స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత, అంటే ఇది వెంటనే రాదు, ఒక పావు గంట టైం తీసుకునేది. పావు గంట టైం తీసుకున్న తర్వాత ఇలా సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది. కేవైసీ పాస్వర్డ్ అని వచ్చింది కదా, ఇది మనకి ఓకే. ఇట్లా గ్రీన్ కలర్లో కేవైసీ పాస్వర్డ్ అని వస్తే మన కేవైసీ పాస్ అయినట్లు లెక్క. ఓకేనా, ఇట్లా ఉండాలి. ఒకవేళ ఇది రాలేదనుకోండి ఈ ఆప్షను, మీరు ఏదో ఫోటో తీయటం తప్పు, లేదంటే మీ సెల్ఫీ వీడియో తీసుకోవటంలో పొరపాటు, లేదంటే మీ డాక్యుమెంట్ ఏదైనా తప్పుగా ఎంటర్ చేశారో ఉండిద్ది. అది మళ్ళీ వీటిలో ఏదో ఒక మిస్టేక్ అయి ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఈ వైట్ కలర్ దగ్గర రీసబ్మిట్ యువర్ కేవైసీ అనే ఆప్షన్ వచ్చింది. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే
సక్సెస్ అవ్వకపోతే ఇక్కడ రీసబ్మిట్ కేవైసీ అని వచ్చింది. ఆ రీసబ్మిట్ మీద నొక్కి మళ్ళీ అదే ప్రాసెస్ మొత్తం చేసుకొని ఈసారి మిస్టేక్ లేకపోకుండా చేసుకుంటే మనకు సక్సెస్ఫుల్ వచ్చింది. మనకి కేవైసీ చేసుకునే విధానం అయితే ఇది ఫ్రెండ్స్. అందరూ చాలా జాగ్రత్తగా చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.